ఏపీ రాజకీయాల్లో రసవత్తర పోరు జరుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోయినా అంతర్గతంగా ఎంతో రాజకీయం జరుగుతుంది. ఈ దెబ్బతో 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి దెబ్బ తగులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకీ చంద్రబాబు ఏం చేశారు? దానికి మహేష్ బాబు ఏమన్నారు? గత కొద్ది కాలంగా ఏపీ ఒలింపిక్ సంఘం అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం గల్లా జయదేవ్, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ల మధ్య తీవ్ర స్థాయిలో ఫైటింగ్ జరిగింది. అది కాస్త పార్టీలో గ్రూపులు తీసుకొచ్చే స్థితికి వెళ్ళింది. గత 2 ఏళ్లుగా వీరు ఏపీ ఒలింపిక్ సంఘం తమదంటే తమదే అని వాదులాడుకున్నారు. ఈ గొడవలు ఎట్టికేలకు ఇటీవలే సద్దుమణిగిన ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రీడల నిర్వహణ బిడ్లను దక్కించుకోవడంలో ఏపీ విఫలమైంది. దీంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. తక్షణం ఒలింపిక్ సంఘం కార్యవర్గం పదవులకు రాజీనామా చేయాలని జయదేవ్కు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత జాతీయ స్థాయిలో ఓ పెద్ద క్రీడా కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలు నిర్వహించాలని చంద్రబాబు స్కెచ్ గీశారు. అయితే ఇప్పుడు ఆయన వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. దీంతో ఆయన ఈ కోపం మొత్తం జయదేవ్పై చూపించేశారు. అయితే ఇప్పుడు జాతీయ క్రీడల నిర్వహణ కాస్త ఛత్తీస్గఢ్కు దక్కింది. ఇలా చంద్రబాబు అనడంలో గల్లా జయదేవ్ నొచ్చుకున్నాడంట. ఇక నుంచి పార్టీకి కానీ చంద్రబాబుకు కానీ తన పర్సనల్ గా సాయం చేసేది లేదని నిర్ణయించుకున్నాడంట. తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాక్ ఇవ్వడంతో 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్తో లేదంటే మహేష్తో ప్రచారం చేపిద్దామని ప్లాన్ గీసుకున్నారు. దీంతో ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు సూచన మేరకు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి మహేష్ బాబు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గల్లా జయదేవ్కు ఆ బాధ్యతలు కూడా అప్పగించారు. పవన్ కళ్యాణ్ దూరమైన మహేష్ హావాతో ఆ లోటును భర్తీ చేయొచ్చని టీడీపీ అధిష్టానం భావించింది. అందుకే మహేష్ బాబు కూడా చూద్దాం అన్నట్టుగా చెప్పినట్లు సమాచారం. ఎలాగో మహేష్ బాబును తీసుకొచ్చే బాధ్యత నాదే అని గల్లా కూడా అన్నాడట. ఆ ధైర్యంతోనే పదవి కావాలని గొడవ పెట్టుకున్నాడు జయదేవ్. ఇందులో చంద్రబాబు అలా అనడంతో గల్లా జయదేవ్ నొచ్చుకున్నాడంట. మహేష్ ని తీసుకొచ్చేది లేదు, ఇక కావాలంటే నా కోసం ప్రచారం చేయమంట, కానీ పార్టీకి చేయమని చెప్పించేది లేదు. ఇంతలా అవమానపరుస్తారా? నాకన్నా సీఎం రమేష్ ఎక్కువ అని జయదేవ్ అనుకుంటున్నాడట. పాపం పవన్ లేడు, ఎన్టీఆర్ రాడు, మహేష్ కూడా డౌటే. మొత్తానికి బాబు ఆవేశం పార్టీకి తీరని ముప్పు తెచ్చిపెట్టింది.